హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చిన్న వీడియో అండి. ఉగాదికి వేప పువ్వు పచ్చడి రెడీ చేయడం కోసం వేప పువ్వుని శుభ్రం చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో తెలియని మనకి కంటికి కనిపించని పురుగులు ఉంటున్నాయి. అవి శుభ్రంగా చూసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇది తమలపాకులో వేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే, అలా హైదరాబాద్ పంపించడం కోసం తమలపాకులో పెట్టి ఆ పువ్వు రేక ఒక చిన్న బాక్స్లో పెట్టి హైదరాబాద్ పంపిస్తున్నాను. అక్కడ దొరుకుతుంది అనుకోండి. ఇక్కడ నేను చేశాను కదా అనేసి కొన్ని సరుకులు అయితే పంపిస్తున్నాను. వాటితో పాటు ఇది కూడా పంపిస్తున్నాను. ఇంకా ఇంట్లోకి అయితే ఇది కొంచెం తయారు చేస్తున్నాను. పిల్లలకి టైం సరిపోదు కదండి ఇంట్లో శుభ్రం చేసుకొని అదంతా చేసుకోవడానికి. అందుకు నేను ఎలాగ చేస్తున్నాను కదా అనేసి నేను కొంచెం రేకలు పంపిస్తున్నాను. శుభ్రం అయిపోయిన తర్వాత పచ్చడి అయితే వీడియో తీయలేదులేండి. ఇది శుభ్రం చేయడం కోసం కొంచెం చిన్న వీడియో తీశాను. పురుగులు అయితే చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఇకపోతే బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టడం కోసం బూడిద గుమ్మడికాయ కోస్తున్నానండి. అది ఎవరు పడితే వాళ్ళు బూడిద గుమ్మడికాయని పగలగొట్టకూడదు, కొయ్యకూడదు ముందు మనం. ఎందుకంటే పునిస్త్రీలు బూడిద గుమ్మడికాయని పగలగొట్టకూడదు అని చెప్తారండి. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నా పిల్లలకి తెలియదు కదండి, అందుకనే వివరిస్తున్నాను. పెద్దవాళ్ళని ఇలా గుమ్మడికాయ వడియాలు పట్టాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి ఎవరి చేతన్నా పగలగొట్టి అప్పుడు మనం ముక్కలు కోసుకోవాలండి. అది వివరిస్తున్నాను అలాగా. ఇప్పుడు పిల్లలకి తెలియదు కాబట్టి. ఒక చిన్న కాయనండి గుమ్మడికాయ ముక్కలు కోసేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కలిపేసి ఒక గుడ్డలో పెట్టి మూట కట్టేసి రాత్రి అంతా ఉంచితే నీరంతా దిగిపోతుందండి. తెల్లారేటప్పటికి అది పొడి పొడిలాడుతూ ఉంటాయి ముక్కలు. ఇంకా ఏమన్నా నీరు ఉంటే మనం తీసేసుకోవచ్చు. నేను 1/2 కేజీ మినపప్పు వేసాను. పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర మిక్సీ పట్టేసి అందులో వేసేసానండి ముక్కలు. ఇగోనండి ముక్కలు ఇలా పొడి పొడిగా ఉండాలి. లేదంటే జోరైపోయింది అనుకోండి వడియాలకి బాగోదు. గట్టిగా ఉండాలి. వడియాలు పెట్టేటప్పుడు గట్టిగా ఉండాలి. 1/2 కేజీ మినపప్పు వేసాను. నేను పప్పు బాగా తెల్లగా కడగలేదండి, కొంచెం పొట్టు ఉండేలాగా కడిగాను. మినపప్పు అయితే రుబ్బేసి దాంట్లో కలిపేస్తున్నాను. 1/2 కేజీ మినపప్పు వేసాను. పప్పు తక్కువ వేసుకుంటే గుల్లగా ఉంటాయి, పప్పు ఎక్కువ వేసుకుంటే గట్టిగా ఉంటాయి, అంతే తేడా అండి. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. పట్టుకునే విధానం అయితే ఇదండి. ఇవన్నీ కలిపేసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత కొన్ని ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి, ముందు ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి మనం ఇదంతా కలిపిన తర్వాత అన్నీ సరిపోయినాయా లేదా అనేసి మళ్ళీ ఉప్పు చూసుకోవాలి మనం. ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోయింది అనుకుంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు. నేనైతే మొత్తం అంతా బాగానే సరిపోయింది. పచ్చిమిరపకాయలు అవన్నీ, అల్లం అన్నీ బాగానే సరిపోయినాయి. మినపప్పు కూడా మిక్సీ పట్టేశానండి, గ్రైండర్లో వేయించలేదు, ఇంకా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి వేసేసాను. బాగా కలిపేసిన తర్వాత అన్నీ సరిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైంది, సాల్ట్ కూడా కలిపేశాను. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. ప్రొద్దుటే పని ఇదంతానే, పచ్చి పని కదా, ప్రొద్దుటే పట్టేయాలి. ఎండ వచ్చేటప్పటికి మనం పట్టేసుకోవాలి. బాగా కలపాలన్నమాట. పిండి అంతా కలయబెట్టాలి బాగానే. ముక్కలకి పిండికి కలిసేటట్టు బాగా కలపాలన్నమాట. అప్పుడు అన్నీ సక్రమంగా కలుస్తాయి అన్నమాట. బాగా పిసికేటట్టు పిసుకుతూ కలపాలన్నమాట. ఎక్కువసేపు బాగా కలయబెట్టాలన్నమాట.
బాగా అదే మిక్స్ చేయాలి. ఉప్పు అయితే సరిపోలేదు, నేను వేసానండి. మళ్ళీ ఉప్పు అయితే వేస్తున్నాను. పసుపు అది సరిపోయింది, ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే ఉప్పు వేసాను. ఇంకా రెడీ అయిపోయింది. వడియాలు పెట్టడమే ఆలస్యం. ఇంకా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని శుభ్రంగా నా జాడించేసి ఒక క్లాత్ దాని మీద మనం వడియాలు పెట్టుకోవాలండి. తడిగా ఉన్న దాని మీద పెట్టుకోవాలి వడియాలు. మరీ తడిగా ఉండకూడదు. పొడి పొడిలాడుతా క్లాత్ బాగా పిండేసి ఒక దాని మీద మంచం కానీ లేకపోతే కింద కానీ మన ఇష్టం, ఎలా వీలుగా ఉంటే అలాగా క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద వడియాలు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా అయినా పెద్ద పెద్దగా అయినా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో పెట్టానండి. ఇలా క్లాత్ వేసి ఇలా అయితే వడియాలు పెట్టాలి. అవి బాగా ఎండేంత వరకు కూడా ఎండబెడుతూ ఉండాలి. ఒక 2 రోజుల్లో క్లాత్ నుంచి తీసేయచ్చు. ఊడిపోతూ ఉంటాయి క్లాత్ నుండి. అవి తీసేసిన తర్వాత విడిగా మనం పళ్ళుల్లో కానీ పేపర్లో కానీ దేని మీదకైనా వేసి ఎండబెట్టుకుంటూ ఉండాలి రోజుని, బాగా ఎండేంత వరకుని. ఈ వడియాలు పెట్టడం అయిన తర్వాత మేము బాగా ఎండలు కాస్తున్నాయి కదండి, బియ్యం కడిగి పెట్టి రవ్వ ఆడిస్తాను. సంవత్సరానికి సరిపడగా బియ్యం రవ్వ ఉప్మా చేయటానికి వానికి ఉపయోగిస్తూ ఉంటాము. మధ్య మధ్యలో పండుగలు వచ్చినప్పుడు కుడువలు చేయటానికి అన్నిటికి ఒకేసారి ఆడించేస్తానండి రవ్వ. దానికి కూడా బియ్యం కడిగేసాను. ఇవాళ బియ్యం కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టేసిన తర్వాత మా వీధిలో ఏయో ఒకటి ఇలా అమ్మొస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో వాళ్ళ మాటలు కూడా వీడియోలో కలుస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. బియ్యం అయితే ఆరబెట్టానండి, ఆరబెడుతున్నాను. ఒకలా చీర వేసేసాను. ఫస్ట్ చీర వేసిన తర్వాత 2 మడతల మీద చీర వేసాను, అడుగుని దుమ్ము అంటుకోకుండా. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి చాలా సేపు అలా వార్చినట్టు ఉంచేస్తే నీరంతా బయటకు పోద్దండి. అలా పొడి పొడిలాడుతూ ఉంటాయి బియ్యం. అప్పుడు తడి ఉండదు, చీరకు కూడా అంటుకోదు, త్వరగా ఆరిపోతాయి అన్నమాట. బియ్యం కూడా బాగుంటాయి, పొడి పొడిలాడుతూ ఉంటాయి అన్నమాట. తడి బియ్యం అలా కడిగేసి తీసుకొచ్చి పోసేసామనుకోండి, చీర తడిసిపోద్ది, కింద నేల తడిసిపోద్ది, కింద అన్నం మురుకుంటే చీరకు అంటుకుపోద్ది. మనం బియ్యం కడుక్కున్న ఫలితం ఉండదు అన్నమాట. అందుకనేసి కొంచెం సేపు వాడేయాలి బియ్యాన్ని బాగా ఆరిపోయేంత వరకు. అప్పుడు ఇలా చీర మీద వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. దానిపైన మళ్ళీ నేను ఒక చీర అయితే దానిపైన వేసేస్తానండి. ఎందుకంటే కాకులు వచ్చి తింటూ ఉంటాయి, దుమ్ము పైన ఎగురుతూ ఉంటుంది గాలికి. అందుకనేసి నేను మళ్ళీ దానిపైన చీర వేసేస్తానండి. కాకులు ముట్టుకోకుండా ఉంటాయి, అలాగా వేసేస్తానన్నమాట. అదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు లైక్ చేయండి. ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా బలుసులమ్మ గుడిలో సామూహికంగా లలితా పారాయణం ఒకటి జరిగిందండి మొన్న. అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరందరూ చూస్తారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.